10వ వార్డులో జరుగుతున్న అక్రమ నిర్మాణంపై తొలగించాలి. ఆవాజ్ దో అనేక ఆవాజ్ దో అనేక దళితుల రోడ్డును ఆక్రమించిన పాస్టర్ పై చర్య తీసుకోవాలి. దళితుల రోడ్డును ఆక్రమించిన పాస్టర్ పై చర్య తీసుకోవాలి. ఆవాజ్ దో అనేక ఆవాజ్ దో అనేక ఇంట్లో నడిపిస్తున్న చర్చను తొలగించాలి. 10వ వార్డులో అక్రమంగా ఇంట్లో నడిపిస్తున్న చర్చను తొలగించాలి. 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 10వ వార్డులో అక్రమంగా ఇంట్లో నడిపిస్తున్న చర్చను తొలగించాలి. 10వ వార్డులో అక్రమంగా ఇంట్లో నడిపిస్తున్న చర్చను తొలగించాలి. ఆవాజ్ దో అనేక ఆవాజ్ దో అనేక అక్రమాలకు ప్రోత్సహిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్య తీసుకోవాలి. అక్రమాలకు ప్రోత్సహిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్య తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలు చేపట్టిన నిర్లక్ష్యమా సిగ్గు సిగ్గు అక్రమ నిర్మాణాలు చేపట్టిన సిగ్గు 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 అవో అనేక అధికారుల నిర్లక్ష్యమా సిగ్గు సిగ్గు అధికారుల నిర్లక్ష్యమా సిగ్గు సిగ్గు ఆవాజ్ దో అనేక ఆవాజ్ దో అనేక అక్రమాల కట్టడాలను కూల్చివేయాలి. అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేయాలి. We want Justice. We want జస్టిస్ కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళకి సస్పెండ్ చేస్తామని అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి. అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి. తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి. ఆవాజ్ దో అనేక ఆవాజ్ దో అనేక 2017లో ఒక అధికారి ఇస్తాడు. ఏమని ఇస్తాడు? ఇల్లుకు పర్మిషన్ 17 ఇస్తాడు. 18లో డాక్యుమెంట్ అవుతుంది. అడిగి ఏ అధికారి ఇస్తాడు సార్? 17లో రిపోర్ట్ పర్మిషన్ ఇచ్చి 18లో డాక్యుమెంట్ ఎవరు చదివి చెప్పింది మీకు అసలు? ఎవరు ఇచ్చిన అధికారం ఇది? ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? ఈ దొంగ రికార్డులు పట్టుకొని వాడు కోర్టులలో ఎత్తే ఆ కోర్టు వాళ్ళు మేము కొట్లాడుకొని చెప్పాలి. మతం ఇంటి రెచ్చగొట్టాడు. మీరు అమ్మేమా? మాకు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు రావాలా సార్? చేయండి సార్. 21 ఇండివిజువల్ రెసిడెన్షియల్ అండ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అప్పర్ ఫ్లోర్ అంటున్నారు. మేము కూడా చదువుకున్నాం సార్. నివేదిక వాళ్ళకి తప్పుడు పంపించి పోలీసు అధికారులు మమ్మల్ని కాపీ పట్టుకొని బెదిరిస్తున్నారు కేసులు అవుతాయని. చెప్పిన డిమాండ్ అన్ని ఖచ్చితంగా 1 వీక్ లో ఖచ్చితంగా అయితే కలెక్టర్ మాట ఇచ్చిండు. ఇప్పుడు ఏడీ లెవెల్లో సర్వే చేసి మా అధ్యక్షులతో మాట్లాడించండి సార్. కలెక్టర్ నేను చెప్తున్నా సార్ చెప్పిన మాట ఎక్కడికెళ్ళినా బతకచ్చి పర్వాలేదు, మీకు వాడు ఒక్కడు ఉంటే అయిపోతుంది. నేను ఒకటి చెప్పింది మీ అధికారులకు చెప్పింది ఏంటారా? ఇప్పుడు కలెక్టర్ సార్ తోటి మాట్లాడి మాకు రావాలా సార్? నిజమైతే మా ఇదన్నా కావాలా, న్యాయం వాడిదన్నా కావాలా? సార్ మాకు సార్తో మాట్లాడి మమ్మల్ని అందరినీ చంపేది. లేకపోతే వాడు మాకు కోర్టు నుంచి నోటీసులు ఎట్టిస్తాడు సార్ అందరికి. ఆ ఒక్క అందరికి ఇస్తూ మున్సిపల్ కమిషనర్ పార్టీ చేస్తాడు, సబ్ రిజిస్టర్ పార్టీ చేస్తాడు. వాడికి ఏముందని సార్ మాట్లాడినా జాయింట్ సర్వే పెడుతున్నాడు, ఏడీని పంపిస్తున్నాడు. 1 వీకెండ్ లో ఈ వీక్ లో ఒకవేళ సర్వే పెట్టేసి అది కలెక్టర్ గారు ఒక్క మాట నేను హామీ ఇస్తున్నాను. మేము ఇద్దరం కలిసి ఒక్కటి సార్ మీరు ఎన్నిసార్లు పిలిపించారు? ఇజ్రాయల్ వచ్చిండా? ఇప్పుడు నేను చెప్తాను. మీరు ఎన్నిసార్లు పిలిపించారు? వచ్చిండ్రా? కలెక్టర్ సార్ దృష్టికి లేదు సార్, కలెక్టర్ గారు మేము ఒప్పుతాం సార్. మీరు ఎన్నిసార్లు చెప్పారు ఆయనకు? ఆయనకి ఏంది అంతగానో పిలిపిస్తాం కదా. మా మండల్ రిజిస్టర్ మీరు చర్చ్ అంటున్నారు, అది ఫస్ట్ ఇల్లు ఉంది. అది నేను చెప్పింది నేను మొత్తం పూర్తిగా ఆ చర్చ్ ఫస్ట్ ఇల్లా. ఆ వే కూడా మీరు చెప్పిండ్రు, ఆ వే ఫస్ట్ నుంచి ఉండేనా? ఈ గోడ కట్టింది మరి ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉండేనా గోడ? లేకుంటే వే అప్పుడు నడిచేది వాడోళ్ళు మొత్తం అందరు నడిచిందా? అది మొత్తం సార్ ఇంక్వైరీ ఏడీ వాళ్ళని పిలిపిస్తున్నారు. గౌరవ సభ్యులు తీర్మానం, కౌన్సిల్ తీర్మానం అక్రమ గోడకి కూల్చివేయాలని వాడికి నోటీస్ ఇచ్చినా నోటీస్ కు జవాబు ఇయ్యాడు. మేము అప్పుడే ఇచ్చినాం. అది ఇప్పుడు వస్తాడు అతనికి అప్పుడే ఇచ్చినాము. పెడుతున్నాము. మరి కౌన్సిల్ గౌరవం లేనప్పుడు మరి ఈ మున్సిపల్ ఎందుకు? మేమెందుకు?
కౌన్సిల్ సభ్యులను మేము ఎన్నుకున్నాం కదా, ఆ గౌరవం లేకపోతే ఎందుకు సార్? సర్వే కాదు సార్. కాకపోతే ఇప్పుడు చర్చికి మాత్రం పర్మిషన్ లేదు, అందరూ తెలుసు. అది నేను అక్రమంగా ఉండదు కాబట్టి ఇంకా బంద్ చేయండి సార్. బోర్డు తీసేయాలా తక్షణం, చర్చ్ కార్యకలాపాలు బంద్ చేయాలా. ఈ 2-3 రోజులు కట్టిన గోడని ఇమ్మీడియట్ డిస్మెంటల్ చేస్తే మేము వెళ్తాం. మీకు తెలుసు, ఇప్పుడే కట్టిండు వాడు, మొన్న 3 కట్టిండు, మనం పోయినప్పుడు లేదు. అనేది ఇల్లు ఉన్నదా, చర్చ్ ఉన్నదా, అది కూడా మొత్తం మీరు చెప్పిన సార్ మేము రికార్డ్ ఇస్తాం సార్, ఏమున్నదనేది ఆయనకు చర్చ్ ఉన్నదా ఏమున్నదని రికార్డ్ ఇస్తాం సార్. డిఎస్పీ పాస్ 21 లో కూడా అప్లై చేసుకున్నాడు ఇల్లుకు సార్ పంపిస్తుంది సార్. ఈ మున్సిపల్ అధికారులకు పదే విన్నవించుకున్నా, ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. మీ మీద నమ్మకం కూడా పోయింది, మున్సిపల్ మీద. అక్రమాలకే ప్రోత్సహిస్తున్నారు తప్ప న్యాయానికి మాత్రం ఎక్కడ కూడా మున్సిపల్ అధికారులు పనిచేసిన దాఖలాలు కనిపించట్లేదు. నోటీసులు ఇస్తున్నారు, అసలు గత 2-3 ఏళ్ళ నుంచి నోటీస్ ఇచ్చిన పని నడిచింది. ఇచ్చింది సార్, ఇచ్చిన నోటీసులు ఇచ్చిన పని నడతలేదు. పని నడిచింది, పని నడితే మీరు ఏం చెప్తారు? అదే గరీబ్ గడితే పూల కొడతారు. మరి ఎందుకు పూల కొట్టలేకపోయారు? అవును సార్, తహసీల్దార్కి ఎన్ఫోర్స్మెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి తహసీల్దార్కి 6 నెలల నుంచి సార్, 6 నెలల నుంచి తహసీల్దార్ గారు పిలిపిస్తున్నారు సార్. తహసీల్దార్ గారు 6 నెలల నుంచి పిలిపిస్తే రారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ నన్ను రమ్మన్నాను సార్, మా ఆర్డీఓ గారు నన్ను వచ్చి హామీ అలా చెప్పారు సార్. ఇదంతా తెలిసి మీరు పోయిందని మాకు తెలుసు. లేదు సార్, చర్చ అక్రమంగా నడిపిస్తుంది, అదైతే బంద్ చేయొచ్చు కదా. గోడ పెట్టుకున్నారు, ఇది కాదంటారు, పోలీసులు మాది కాదంటారు. మరి ఎవరు బంద్ చేయాలి సార్? సార్ ఒక్కటి సార్, మేము పోలీస్ స్టేషన్ పోతే చర్చికి పర్మిషన్ ఉన్నదిపై మీ మీద లీగల్గా కేసు చేస్తామని సిఐ గారు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. మాకు పర్మిషన్ ఉన్నదని ఎవరు ఇచ్చారు వాళ్ళకు? పిలిపియండి, పోలీసు వాళ్ళని కూడా పిలిపియండి. ఎట్టి పరిస్థితులు అక్కడ పోతే కేసు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసు వాళ్ళు మా మీద. సార్ మాకు కలెక్టర్ గారే, జాయింట్ కలెక్టర్ గారు వచ్చినా కానీ మాకు వచ్చి ఒక హామీ ఇవ్వమనండి. మేము మీ మీద విశ్వాసం కోల్పోయాం సార్. మీరు తీసుకెళ్ళారు కదా సార్, మాకు జాయింట్ కలెక్టర్లో రావాలి ఇక్కడికి. మినిమం ఒక అధికారి హోదాలో ఉన్న సార్ అని వచ్చి మాకు హామీ మీరు తీసుకెళ్తామని తప్పైపోయింది సార్. మేము గతంలో నిజామాబాద్ కలెక్టర్ గారు లేదు సార్, కాయిదాలే అత్యంత బల్లె కాయిదాలే కలెక్టర్కి ఇవ్వబట్టి ఏడాది అవుతుంది. మీ మున్సిపల్ కడితే మీ మున్సిపల్ వాళ్ళు ఏం లెటర్ పంపుతారేమో కలెక్టర్ గారు కూడా స్పందించారు దాని మీద. వచ్చిన 6 నెలల నుంచి అయితే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నాను. ఎన్ఫోర్స్మెంట్ లెటర్ ఫార్వర్డ్ చేసిన, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మరి 10వ వార్డులో చర్చ ఉన్నదని ఎవరు ఇచ్చారు పోలీసు వాళ్ళకి లెటర్? టీఎస్బీ పాసు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇక్కడ కత్తుండా? ఎప్పుడు వచ్చిండు సార్? దేనికి వచ్చింది చెప్పండి? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నాడు, మేము వస్తే మేనేజర్ అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుర్తుంటాడు. నాకు రావాలా సార్? ఇది ఎవరు ఇచ్చింది సార్? టీఎస్బీ పాస్లో మీరు ఇచ్చిందేనా? నేను చేస్తానంటున్నా. మీరు ఇచ్చినాక మళ్ళీ ఇది ఎవరు ఇచ్చింది సార్? పోలీసు వాళ్ళకు సిపి గారికి రాసిర్రు. మేము ఏదైనా కూడా లీగల్ ఒపీనియన్ లో ఉన్నది, ఇప్పుడు లీగల్ ఒపీనియన్ ప్రకారంగా తీసుకుంటాము. మీ మున్సిపల్ అధికారులను బెదిరించి తోలేస్తాడు. కోర్టు నుంచి వాడు ఏం చేస్తాడు? మాకు ఎన్ఫోర్స్మెంట్ టీం ఉన్నది, ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్రము వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. కోర్టు నుంచి ఏమి ఇస్తాడు మాకు? మొత్తం చర్చకు జాగానేనట మా ఇండ్లన్నీ. ఇగో ఇక్కడ హద్దులు చూపిస్తాడు కోర్టు నుంచి. మొన్న 8వ నెలలు వేస్తాడు మా మీద. అంటే మా ఇండ్లన్నీ ఆ వాడియేనా? మేము మీకు రికార్డుకి అడిగినాం సార్, మా ఈ హౌస్ నెంబర్ నుంచి ఈ హౌస్ నెంబర్కు గ్రామ పంచాయతీ రివిజన్ ఇవ్వమంటే ప్రతి ఒక్కరు సంతకాలు పెట్టాలని అడుగుతాం. రివిజన్ బుక్లు ఇవ్వమన్నా మాకు జిరాక్సులు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము బతుకుతున్నాం? ఊరు ఏడుపరి నుంచి మేము బతుకుతే వాడెవడు ఎక్కడికి వెళ్ళినా 3 రోజులు కానోడికి మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా మొత్తం సపోర్ట్ చేస్తున్నారు సార్.